ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం నుండి 18 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. లూస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్న ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకనియా భాషలో దేవతలు మనుషుల రూపమును దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్రౌపది అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్రౌపది యొక్క పూజరి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు స్వార్థ ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము ననుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవునికి వాక్య భాగంలో అద్భుతమైన మాటను మనము వింటున్నాం. దేవుని సేవకులు కొన్నిసార్లు కొన్ని ప్రదేశములో దేవుని పేరిట అద్భుతాలు చేస్తూ ఉంటారు. అది దేవుని పేరిట, అది దేవుడు చేసే పని, మనుషులు కాదు. చాలామంది తమ గొప్పలు చెప్పుకుంటారు, నేను చేశాను. ఈ విధమైనటువంటి పదజాలలతో ప్రజల మధ్య దేవునికి చెందాల్సిన మహిమ వారు పొందాలనుకుంటారు. ఇందులో చాలా పెద్ద పొరపాట్లున్నాయి. పౌలు, బర్నబా ఇద్దరు కలిసి లూస్త్రా అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి యొక్క పాదములు బలహీనంగా ఉండి, అంటే ఎండిపోయి బలహీనతతో ఉన్నాడు. తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఆయన అడుగుపెట్టి నడిచినవాడు కాడు, సరిగా కూర్చుండు కూడా కాదు. ఆయన తన కాళ్ళు రెండు ఎండిపోవడం బట్టి చాలా ఇబ్బందుల మధ్య ఆయన పడి ఉన్నాడు. అది అపోస్తలుడైన పౌలు చూస్తూ ఉన్నాడు. పౌలు దేవుని స్వార్థ ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి కూడా వింటున్నాడు, చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వింటున్నారు. బహుబలంగా ధైర్యంగా పౌలు వాక్యం చెప్తూ ఒకమారు ఆ ఎండిపోయిన కాళ్ళు గల వాడి వైపు చూచి స్వస్థత పొందుటకు అతనిలో విశ్వాసం ఉందని గ్రహించాడు. చాలాసార్లు
బలవంతంగా వెళ్ళి ప్రార్థన చేసి నువ్వు బాగోపోతావు, నువ్వు దేవుడు నమ్ముకో, అవసరము లేదు. వారు దేవుని సువార్త విన్నప్పుడు ఎవరి హృదయం అయితే దేవుని తట్టు తిరుగుతుందో వారు బాగుపడతారు. మన క్రైస్తువులు చాలామంది ఏమంటారంటే, ప్రార్థన చేయొచ్చు కదా, వాళ్ళు బాగుపడిపోతారు, మీరు చర్చికి వెళ్ళి పాస్టర్ గారికి పిలవచ్చు కదా. కాదు, వాళ్ళు వచ్చి దేవుని మాటలు వినుట ద్వారా, వారి హృదయంలో విశ్వాసం కలుగుట ద్వారా బాగుపడతారు తప్ప, పాస్టర్ గారు వచ్చి ఎవరో ఒకరు వచ్చి ఏదో గట్టిగా భాషలో ప్రార్థన చేస్తే బాగైపోతారు, ఇవన్నీ మూఢనమ్మకాలు, తప్పు. అలా ఎప్పుడు కూడా నమ్మకండి. సువార్త వింటే, ప్రభువు వాక్యం వింటే, వాళ్ళు విశ్వాసం కలిగితే విశ్వాసము వలన సమస్తము సాధ్యమవుతుంది. వినుట వలన విశ్వాసము, విశ్వాసం ద్వారా అసాధ్యమనేది సాధ్యము. ఈ విధంగా ప్రభు క్రమపరిచాడు. కనుక పౌలు మాట్లాడుతూ అతని వైపు తేరి చూచి స్వస్థత పొందడానికి తనలో సరైన విశ్వాసం ఉన్నట్లుగా తన కనుదృష్టి ద్వారా ఆయన గ్రహించాడు, తన మనస్సును గ్రహించాడు. గ్రహించి అపోస్తుడైన పౌలు, నీ పాదములు మోపి సరిగ్గా నిలుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు. ఒక వ్యక్తిలో విశ్వాసం లేకుండా పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ప్రార్థన చేసి, మీ భక్తులు వచ్చి ప్రార్థన చేసినా ఏం అవ్వలేదని అన్యజనుల చేత దూషణ తీసుకురాకండి. ప్రియ క్రైస్తవ బిడ్డలకు నేను తెలియచేస్తా ఉన్నాను, సువార్త ప్రకటించండి, దేవుని గురించి చెప్పండి, విని వారు విశ్వసించినప్పుడే ప్రార్థన చేయండి. కొంతమంది ఎటువంటి మాట్లాడతారంటే, మీరు బాగు చేయండి అప్పుడు నమ్ముతాం, ఇది కనుక బాగైపోతే మా కుటుంబం అంతా నమ్ముతాం. అంత అబద్ధం. బాగైన తర్వాత ఒక్కడు కూడా ఆ ఇంట్లో రారు. ఫస్ట్ వాళ్ళు సువార్త నమ్మితే సువార్త ద్వారా మాత్రమే వారు రక్షించబడతారు. విశ్వాసము వారికి స్వస్థతనిస్తుంది. ఈ సూత్రము గుర్తుంచుకోండి. ఎవరిని మనం బలవంతంగా మతము మారండి, యేసు ప్రభువును నమ్మండి అని చెప్పవలసిన అవసరమే లేదు. ఎలాంటి రోగి అయినా, ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా, ఎలాంటి భయంకరుడైనా సువార్త నమ్మితే రక్షించబడతాడు. ఈ వ్యక్తి ఎండిపోయినటువంటి కాళ్ళు కలిగిన వాడు. అపోస్తుడైన పౌలు ఎప్పుడైతే నువ్వు అతనికి నిలుమని చెప్పాడో, నీ పాదములు మోపి నిలబడమన్నాడు, వెంటనే ఆయన గంతులు వేయడం మొదలుపెట్టాడు, నడవడం ఆయన ప్రారంభించాడు. జనసమూహంలో అది చూసినప్పుడు పౌలు చేసిన దాన్ని చూసి లుకానియాలో వారి భాషలో వారు ఏమంటున్నారంటే, వీళ్ళు మనుషులు కాదు, దేవతలే మనుషుల స్వరూపము దాల్చి మన దగ్గరికి వచ్చి ఉన్నారని గట్టిగా పట్టణంలో ప్రజలు కేకలు వేస్తూ, వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కదా, పౌలు, బర్నబా. బర్నబాకు ద్విపతి అని వారు పేరు పెట్టారు. పౌలుకేమో ముఖ్య ప్రసంగి కాబట్టి బాగా మాట్లాడతాడు కాబట్టి ఆయనకి హెర్మే అని దేవతల పేరు పెట్టారు. ఈ ఇద్దరు దేవతలు వారి ఇకోనియా ప్రాంతములో వారు ఎరిగిన దేవతలు కనుక ఈ యొక్క పట్టణములో ఉన్న అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. అది ద్విపతి యొక్క పూజారులు ఆ మందిరంలో నిత్యము పూజ పునస్కారాలు చేస్తూ వారు బలులు అర్పిస్తూ ఉన్నారు. కనుక వీళ్ళిద్దరూ అక్కడ నిలుచొని ఈ కుంటివాణ్ణి బాగు చేయడం మన జీవిత కాలంలో మన గ్రామంలో ఎన్నడూనూ జరగని సంఘటన ఈరోజు జరిగింది. మరి ద్విపతి మరి హెర్మే అనేటటువంటి ఈ దేవతలు మన ఊరు వచ్చి ఉన్నారు కనుక వీరికి మనం పూజలు చేద్దాం. వారు దేవతలు కాబట్టి నడవలేని కుంటుడైన ఇతనికి వారు నడకనిచ్చారని చెప్పి ఆ పూజరి అయితే ఆ దేవాలయం లోపల నుంచి ఆయన వచ్చి పూదండను అలాగే పెద్ద పెద్ద ఎడ్లను పట్టుకొని పూజ సామాగ్రి బలి సామాగ్రి పట్టుకొని వచ్చి వారికి బలి అర్పించడానికి ఆయన జనసమూహంలోనికి దూసుకొని ఆ పూజారి వచ్చేస్తూ ఉన్నాడు. ఈ సంఘటన చూసినటువంటి పౌలు అలాగే బర్నబా అపోస్తలులు వారు తమ వస్త్రాలు చింపుకున్నారు, తమ బట్టలు చింపుకొని, ఎందుకంటే దేవునికి చెందాల్సిన మహిమ దేవునికే ఇవ్వాలి కానీ ఒక మనిషి అది తీసుకోకూడదు. రోషము గల దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను నా మహిమను వేరే వారికి ఇచ్చువాను కాను,
తనకే మహిమ పొందాలి, తనకే మహిమపరచాలి. కనుక కేవలము తన పని చేయడానికి వచ్చిన పని పాత్రలు మాత్రమే సేవకులు ఎప్పుడు కూడా నేను ఇది చేస్తే ఇలాగ అయిపోతుంది అని తనకు తను అతిశయించి మాట్లాడితే అక్కడ తన పరిచర్య ద్వారా ఆయన భంగపడతాడే తప్ప అభివృద్ధి పొందాడు. ఆ అభివృద్ధికరమైన పరిచర్య తనకు అప్పగించింది దేవుడి మీద ఆనుకొని పని చేయాలి. కనుక అపోస్తలుడైన పౌలు, బర్నబా ఇద్దరు కూడాను తమ వస్త్రాలు చింపుకొని ఆ ప్రజల మధ్యకు చొరబడి వారు ఏమంటున్నారు? అద్భుతమైన స్వార్థ ప్రకటించారండి. అక్కడ వాళ్ళు ఏమంటుంటే, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల మనుషులమే, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు స్వార్థ ప్రకటించుచున్నాము. అద్భుతమైన మాటను వారు తెలియచేశారు. ఆ స్వార్థ ప్రకటిస్తూ అంటున్నాడు, ఆయన గత కాలములో సమస్త జనులకు తమ తమ మార్గముల యందు నడవనిచ్చాడు. మేము రాకముందు ఎవరికి ఇష్టమైన త్రోవలో మీరు నడిచారు. కానీ ఇప్పుడు ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతులైన ఋతువులను దయచేస్తూ ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పిరి. ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతి అనుభవాలు ఆయన మూలంగానే. ఆయన లేకుండా ఏది మీరు అనుభవించలేరు. ప్రతిదీ ఆయన ద్వారా మీరు పొందుకుంటున్నారు అని చెప్పి వారు సాక్ష్యం చెప్పి వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా. ఎంత గొప్ప మనసు అండి సేవకులది. మాకు కాదయ్య బలి ఇచ్చేది, మా దగ్గర కాదయ్య మీరు పూజ చేసేది. మహిమగల దేవునికి మీరు పూజించండి. ఆ మహిమగల దేవుని స్వార్థ నమ్మండి, ఆయనందు విశ్వాసం ఉంచండి అని వారికి చాలా వరకు బ్రతిమలాడుతూ చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎంతోమంది సేవకులు తమే దేవుళ్ళని, తమ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే అన్నీ అయిపోతుందని తమకు ఒక విధమైనటువంటి అనుభూతిలోనికి వెళ్ళిపోతున్నారు. తప్పు అండి. ఎప్పుడు కూడాను మనమందరము దేవుని పూజించాలి, దేవుని సేవించాలి, దేవుని ఆరాధించాలి. అది ఈరోజు అపోస్తలులు తెలియచేసిన మాటలు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మహిమగల దేవుడు అన్ని వేళల మనకు దీవించే దేవునికి రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీకు వందనాలు. అమూల్యమైన మీ వాక్యము ద్వారా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఈ వాక్యము మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచి సత్య సువార్త ఉన్నట్టుగా బోధించే అద్భుతమైనటువంటి ఆ స్థితిని అపోస్తలుల ద్వారా మేము గ్రహిస్తున్నాం. మా ఘనత మేము చూడము, మాకు గౌరవం కావాలని చూడకుండా మీకు మహిమపరిచి మీ సత్య సువార్త ఉన్నట్టుగా బోధించే వారంగా ఉండాలని మీరు మాకు హెచ్చరించిన మీ మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎల్ల వేళలా మాకు సంతోషంగా, సుఖంగా సంరక్షణ ఇచ్చి మీ త్రోవలో నడవడానికి మీ యొక్క సువార్త బోధించి మమ్మను చూపిస్తున్న మీ యొక్క కరుణ కటాక్షము కొరకు కృతజ్ఞతలు చెల్లించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.